Honorable members of the Telangana State Disaster Response and Fire Safety Department, Fire Services Department, to please honor our Chief Minister. So without taking any longer, I know manamandaram kuda ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి మాటల కోసం వెయిట్ చేస్తున్నాం. సో మరి ఆయన్ని ఒకసారి పిలిచి మాట్లాడవలసిందిగా కోరుకుందాం. ఒక్కసారి. ఆల్ రైట్. థ్యాంక్ యూ. ఈరోజు చాలా శుభదినము. ఈ తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, తర్వాత వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవ ఎమ్మెల్సీ శ్రీ మహేందర్ రెడ్డి గారికి, హోమ్ సెక్రటరీ జితేందర్ గారికి, తర్వాత క్రెడాయి ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి ఫార్మర్ ఫైర్ సర్వీస్ డీజీస్ సౌమ్య మిశ్రా గారికి, సంజయ్ జైన్ గారికి, పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి క్రెడాయి మెంబర్స్, తర్వాత హాస్పిటల్ సంబంధించినటువంటి అసోసియేషన్స్, అదేవిధంగా బిల్డర్స్, ఈ యొక్క ప్రాజెక్టులో సహకరించినటువంటి అందరు డోనర్స్, ఫైర్ డిపార్ట్మెంట్స్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు అత్యంత శుభదినం. ఎందుకంటే 1914లో నిజాం స్టేట్లో ఉన్నప్పుడు నిజాం మనకి ఒక ఫైర్ ఇంజన్ కొనిచ్చారు హైదరాబాద్కి, మోరిస్ అని చెప్పేసి ఫైర్ ఇంజను. దాని తర్వాత 1942లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైర్ డిపార్ట్మెంట్స్ స్టార్ట్ చేసింది. సో అప్పటి నుంచి కూడా ప్రతి స్టేట్లో కూడా ఫైర్ డిపార్ట్మెంట్స్ స్టార్ట్ అయినాయి. మన స్టేట్లో కూడా ఉంది. కానీ అప్పటి నుంచి కూడా మన స్టేట్లో ఎక్కడ కూడా ఫైర్ డిపార్ట్మెంట్కి ఒక హెడ్ క్వార్టర్, ఒక బిల్డింగ్ అనేది లేదు. సో ఇది ఈరోజు పూర్తయింది. మన డిపార్ట్మెంట్లో ఇప్పటికీ 137 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా 9 అవుట్ పోస్టులు ఉన్నాయి. నిరంతరం కూడా ఈ ఫైర్ కానీ లైఫ్ సేఫ్టీకి సంబంధించినటువంటి సేవలు అందిస్తున్నాయి. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క ప్రధాన లక్ష్యం అగ్ని ప్రమాదాల నుంచి కాపాడడం, అదేవిధంగా ఆస్తి నష్టాన్ని నిరోధించడం, తర్వాత ఈ న్యాచురల్ కానీ మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఏమన్నా జరిగితే వాటిలో సహాయ చర్యలు చేయడం. లాస్ట్ ఇయర్ 8,151 ఫైర్ కాల్స్ అటెండ్ అయినాం మనము. అందులో 2,177 మందిని సేవ్ చేయడం జరిగింది. దాంతోపాటే 1,000 కోట్ల పైగా ఆస్తిని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం వర్షాకాలంలో ఉన్నటువంటి ఫ్లడ్స్లో ఈ మూరంచపల్లి గ్రామంలో వరదలు ఉన్నప్పుడు 73 మంది ప్రమాదపు అంచున ఉన్నటువంటి వాళ్ళని అత్యంత ధైర్యంతో, సాహసంతో మన వాళ్ళకి ఎన్డీఆర్ఎఫ్ కంటే ముందుగా వెళ్ళి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మీరు వీడియోస్లో కానీ న్యూస్లో చూసుంటారు, వరంగల్ టౌన్లోనే వరదల్లో ఈ రోడ్ల మీదనే మన బోట్స్ నడిపించేసి మోర్ దాన్ 1000 పీపుల్ని మనం సేవ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మంటల్లో చిక్కుకున్న బిల్డింగ్ అయినా కానీ, వరదల్లో భయానకమైనటువంటి పరిస్థితి ఉన్నా కానీ, మన ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ప్రాణాలొడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రక్షించేదానికి ఎలవేళ వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఈ యొక్క ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేసేదానికోసం, హ్యాండిల్ చేసేదానికి లాస్ట్ ఇయరే మనం ఎస్డిఆర్ఎఫ్ను కూడా మనం తయారు చేసుకున్నాము. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావడంతో ఈ మరింత ఉత్సాహంతో బాగా పనిచేస్తామని చెప్పేసి మేము మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రిక్రూట్మెంట్ గురించి ఒక మాట చెప్పాలి. 599 ఫైర్మెన్ని రిక్రూట్ అయ్యారు. 491కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ అందజేయడం జరిగింది. దాంతోపాటే 225 మంది డ్రైవర్ ఆపరేటర్స్ కూడా రిజల్ట్స్ వస్తాయి. అది కూడా మనం ట్రైనింగ్లో పెట్టడం జరుగుతుంది. సో రాష్ట్ర ప్రగతిలో భాగంగా మన పర్టికులర్లీ హైదరాబాద్లో అత్యంత ఎత్తైనటువంటి భవనాలు వస్తున్నాయి. వాటికి సంబంధించి మనము ఇప్పటి వరకు 6,360 ప్రొవిజనల్ ఎన్ఓసి ఇచ్చినాము. దాంతోపాటే 3,022 ఆక్యుపెన్సీ ఎన్ఓసీస్ కూడా ఇచ్చినాం. దీనికి సంబంధించి మనము ఫైర్ డిపార్ట్మెంట్ రెడీ అవ్వడం కోసము డిఫరెంట్ ప్రపోజల్స్ని పంపించినాము. దాంతోపాటే 15th ఫైనాన్స్ కమిషన్లో మనకి 192 crores ఆల్రెడీ హోమ్ సెక్రటరీ లెవెల్లో అప్రూవ్ అయింది. గవర్నమెంట్ ఆల్రెడీ దాంట్లో 25% కాంట్రిబ్యూషన్ ఇచ్చేదానికి అగ్రీ అయ్యారు. సో ఈ హై రైజ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా వస్తాయని చెప్పేసి
మేము ఈ సందర్భంగా చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా దయతోటి ఈ డిపార్ట్మెంట్లో ఏమేమి ఎక్విప్మెంట్ కావాలో మీరు లిస్ట్ అవుట్ చేసి చెప్పండి, మేము అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో 1914 నుంచి దాదాపు 110 సంవత్సరాలు అయింది. ఒక హెడ్ క్వార్టర్ బిల్డింగ్ అనేది లేదు. తర్వాత 1964లో బాల్నగర్ సనత్ నగర్ ఫైర్ స్టేషన్ శాంక్షన్ అయింది. 1964 నుంచి కూడా రెంటెడ్ కానీ షెడ్లలో ఆడిడ ఉండేది. సో ఈ రెండిటికి కూడా క్రెడై వాళ్ళేమో హెడ్ క్వార్టర్స్ బిల్డింగు, తర్వాత కిమ్స్ భాస్కరరావు గారు పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ స్పాన్సర్ చేసి ఒక అసెట్ని క్రియేట్ చేసినారు. వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ యొక్క డిపార్ట్మెంట్ని ప్రోత్సహించేదానికి అడిగిందే తడుగా సీఎం గారు ఒప్పుకున్నారు ఈ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేసేదానికి. ఇది చాలా చిన్న డిపార్ట్మెంట్ సార్. ఓవర్ ఏ పీరియడ్ దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఒక సంవత్సరం అయితే దీని బడ్జెట్ 1 crore 1 lakh 101 నంబర్ ఉండేది సార్. సంబడి థాట్ దట్ ఐడియా ఇట్లా చేయొచ్చని కూడా మనకు తెలియదు, బట్ ఇట్ హ్యాపెండ్. సో అటువంటిది అంటే ఈ డిపార్ట్మెంట్ కూడా కొంత ఇంపార్టెన్స్ ఇచ్చి అండ్ ప్రజల ప్రాణ అండ్ ఆస్తి రక్షణ కోసం ఎలవేళ కృషి చేసే డిపార్ట్మెంట్ కాబట్టి దీనికి కూడా సీఎం గారు ఆల్రెడీ చెప్పారు, మీరు ప్రపోజల్స్ ఏమైనా చెప్పేసేయండి అని చెప్పేసి. సో ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా క్రెడై హైదరాబాద్ అండ్ కిమ్స్ మేనేజ్మెంట్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మనం నాగిరెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్తూ ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్దాం. సో ఇప్పుడు మనం క్రెడై అధ్యక్షులు, హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాజశేఖర్ రెడ్డి గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ హిమ్ ఆన్ టు ద డయాస్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మొదటిసారిగా మా నిర్మాణ రంగం నుంచి ముఖ్యమంత్రి గారు కలిసే సందర్భం ఇది. అందుకోసం మనందరి వైపు నుంచి కూడా వచ్చే 5 సంవత్సరాలకి మా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే విధంగా చూసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఎప్పుడు కూడా మనందరికీ కూడా తెలిసిందే, డ్రీమ్ బిగ్, వర్క్ హార్డ్ అండ్ యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా ఉండే నాయకులు మన ముఖ్యమంత్రి గారు. మేము ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు సీఎంగా అయినందుకు వీ హ్యావ్ టు బి లైక్ చాలా గర్వపడాల్సిన పరిస్థితి. సో అదే అంబిషన్తో ఈ వచ్చే 5 సంవత్సరాలలో కూడా రాష్ట్ర ప్రగతికి వెన్నెముక ఉన్న మా నిర్మాణ రంగాన్ని కూడా ఆ రకంగానే మీరు మీ సంకల్పంతో ఎంకరేజ్ చేస్తూ దానికి ముందుకు తీసుకెళ్లే విధంగా తోడ్పాటు అందించాలని మేము కోరుకుంటున్నాము. సార్ ఎప్పుడు కూడా ఎప్పుడు నిర్మాణ రంగం కూడా గడిచిన 9 సంవత్సరాలుగా మీ అందరికీ కూడా తెలిసిందే. ఎప్పుడు మనము గ్రోత్ అనేది చూసినప్పుడు హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా తలమానికంగా ఉన్నది. ఇదే దిశ లోపల వచ్చినప్పుడు మీ వైపు నుంచి కూడా అంటే మనకి ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఇండస్ట్రీ బాడీస్ మా వైపు నుంచి కూడా ఇక్కడ అందరు ఉన్నారు. అంటే ప్రతి అసోసియేషన్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, మా వైపు నుంచి కూడా అందరు ఉన్నారు. సో అందరికీ ఆ దిశగా మేము దీనికి ముందుకు తీసే విధంగా మీరు కొంచెం మాకు సహాయ సహకారాలు అందించాలా. మెయిన్గా ఇది వచ్చేసరికి సార్ ఇక్కడ వచ్చేసరికి మెయిన్గా చెప్పాల్సింది ద డిపార్ట్మెంట్ ఈరోజు ఈ కార్యక్రమం ఫైర్ కమాండ్ సెంటర్ అనేది ఇక్కడ చేసేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక మంచి మనం చేసినప్పుడు అది ఎదురుగా మళ్ళీ అది ఇంకో రూపకంగా మనకు వచ్చిందనే దాని మీద దానికి ముఖ్యంగా మన సంజయ్ కుమార్ జైన్ గారిని తర్వాత నాగిరెడ్డి గారిని ఇద్దరిని కూడా డీజీ గారిని కూడా వీ హ్యావ్ టు మెన్షన్ సార్. ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్ లోపల చాలా వరకు ఏమవుతుందనంటే ఇండస్ట్రీ ఎప్పుడు కూడా అవకాశాల కోసం చేస్తూ వచ్చినప్పుడు కొన్ని పర్మిషన్ ప్రాసెస్ లోపల డిలేస్ ఉంటాయి సార్. ఎప్పుడు కూడా మనకి చాలా వరకు ఇండస్ట్రీ లోపల చాలా వరకు మేజర్ అమౌంట్స్ ఉంటాయి కాబట్టి డిలే ఉన్నప్పుడు ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు దే హ్యావ్ ద పీపుల్ హూ హెల్ప్ ద ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు దీంట్లో వేరే రకంగా ఏముండదు సార్. ఇదంతా కూడా మనకి టైమ్లీ ప్రాసెస్ అండ్ మేకింగ్ ద థింగ్స్ హ్యాపెన్ ఇన్ ఎ టైమ్లీ మ్యానర్ అనమాట. దానికి పర్యవసానంగానే అందరూ కూడా ఇండస్ట్రీ లోపల ఒక మంచి చేసినప్పుడు మనం కూడా గవర్నమెంట్కి ఒక మంచి సంకల్పంతో ఒక ఫైర్ కమాండ్ సెంటర్ మనం కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని మెజారిటీ ఆల్మోస్ట్ ఒక 30 members కాంట్రిబ్యూట్ చేసి అరౌండ్ 17 crores సార్ మా ఇండస్ట్రీ వైపు నుంచి ఆల్ పీపుల్ ఆర్ దేర్ ఇక్కడ అందరు కూడా దే కాంట్రిబ్యూటెడ్ అండ్ దిస్ బిల్డింగ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్. అండ్ అందుకోసం ఇప్పుడు
ఎప్పుడు కూడా అదే అనుకుంటాం, మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఒక మూడో కన్నులా ఉంటుంది సార్ మాకందరికి కూడా. మా నిర్మాణ రంగం ఈరోజు ఇలా ముందుకు పోతుందని అంటే అందరు కూడా చూసేది కూడా హౌ ద సెక్యూరిటీ అండ్ ద సేఫ్టీ ఆఫ్ ద స్టేట్ ఈజ్ దేర్ అనేది. దానికి వీ హ్యావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఆ రకంగానే మా ఇండస్ట్రీ కూడా చాలా ముందుకు పోతుంది. ఈరోజు కూడా ఈ పర్టికులర్ అకేషన్ లోపల మాకు వేరే అంటూ మా నిర్మాణ రంగాన్ని నుంచి కోరికలు అంటూ ఏం లేదు. మేము మళ్ళీ మీకు త్వరలోనే కలుసుకునేటట్టు. మీరు ఇంకొక అదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రిగా మీరు మా డిపార్ట్మెంట్కి కూడా మినిస్టర్గా ఉన్నారు. ఎంఏయుడి ఆల్సో ఇది అండర్ యువర్ పర్వ్యూ. సో దాంతో టైమ్లీ సార్ ఒక 2 నెలలకు ఒకసారి ఒక రివ్యూ మీటింగ్ లాంటిది అనేది పెట్టుకుంటాం. ముందు కూడా చాలా వరకు అసోసియేషన్స్ అనేది కూడా ఒకటి ఉంటుంది సార్. అంటే బిల్డర్స్ అనేసరికి ఏదన్నా అంటే ఒకవేళ ఎలా ఉంటుందని అంటే 1000 మంది లోపల ఒక 5-10 మంది ఏదన్నా తప్పు చేస్తే ఉండొచ్చు కానీ, బట్ మేము మనస్ఫూర్తిగా ఈరోజు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే వీఆర్ ద కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ ద మేము తెలంగాణకి ఒక వెన్నుముకగా నిలబెట్టాం సార్ అంత నిర్మాణ రంగం అంతా కూడా. గడిచిన 5-6 సంవత్సరాలలో ఒక నైతికతతో నిబద్ధతతోటి మన హైదరాబాద్ నిర్మాణ రంగం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఒక నిబద్ధతతోటే మనం చేస్తూ వచ్చున్నాం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కూడా. ఇంకా కూడా ముందుకు వెళ్ళే దిశ లోపల ఎదుగుతున్న రాష్ట్రం అనేది ఎదుగుతున్న హైదరాబాద్ గురించి మరీ ముఖ్యంగా చెప్పాలని అంటే ప్రపంచ దృష్టి అంతా మన మీద ఉన్నది సార్ ఇప్పుడు. అందుకోసం ఈ టైం లోపల మీ ప్రత్యేక దృష్టి పెట్టి మీ గైడెన్స్ తోటి ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా ఎంటైర్ ఇండస్ట్రీ ఈజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇక్కడ అందరూ కూడా సార్ ఆల్ అసోసియేషన్స్ అందరూ కూడా మీకు మా వైపు నుంచి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు తోడ్పాటు ఉండేసి ముందుకు తీసుకెళ్లాదంగా మేము ఎప్పుడు కూడా మీతో పాటు ఉంటాము. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంతకంటే నేను ఈ పర్టికులర్గా దీనికి ఒకటి ఏంటంటే ఇటువంటి అకేషన్లల్లా వీఆర్ దేర్ అనే సపోర్ట్ చెప్పడానికి తప్పితే మాకంటూ ఇది కోరడానికి అవసరం లేదు. బట్ వీఆర్ దేర్ విత్ యూ అండ్ వీఆర్ దేర్ విత్ ద డిపార్ట్మెంట్ అండ్ ఆల్ దట్. ఇదే పత్రికాముఖంగా మీ అందరు కూడా చెప్పాల్సింది, మనకి ఎప్పుడు కూడా ఒక ఉన్నతి ఒక అభివృద్ధి అనేది ఉంటుందన్నప్పుడు ఎప్పుడు కూడా లీడర్షిప్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు అఫీషియల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్, వీఆర్ హ్యావింగ్ ద గ్రాటిట్యూడ్. ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా చెప్తాం, ఎందుకంటే వితౌట్ them we are not there. ఈ రోజు ఇలా ఉంటున్నామంటే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా the contribution is there and they are the people who are contributing for the state's growth. Thank you very much. Thank you. That was a wonderful note. Thank you so much, sir. మరి మీ మనవులన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు తీరుస్తారని ఆశిస్తూ it's time to invite upon our chief minister అండి. Ladies and gentlemen, please put your hands together. మన నవ యువ నాయకుడు, first person of the state, యువతి అందరికీ స్ఫూర్తి. సార్, వార్మ్ వెల్కమ్ టు యూ. వీఆర్ డైయింగ్ టు హియర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి బాధ్యత తీసుకున్న అడిషనల్ డీజీ నాగిరెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొన్న హోమ్ సెక్రటరీ జితేందర్ గారు, సౌమ్య మిశ్రా గారు, అవినాష్ మహాంతి, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు, అదేవిధంగా ఈరోజు ఈ భవన నిర్మాణంలో ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు కోసం సహకరించిన క్రెడాయి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. మిత్రులారా, ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ యాక్సిడెంట్స్ అయితేనే కాదు, వరదలు వచ్చినా, అగ్ని ప్రమాదాలు జరిగినా, రోడ్ యాక్సిడెంట్స్ జరిగినా, కన్స్ట్రక్షన్స్లో ఏదైనా బిల్డింగ్స్ కొలాప్స్ అయినా, ప్రమాదం అంటూ జరిగితే అందరికంటే ముందుగా వచ్చేది ఫైర్ డిపార్ట్మెంట్. వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇతరుల ప్రాణాలను కాపాడడానికి కృషి చేస్తారు. వాళ్లకు రాష్ట్ర స్థాయి కార్యాలయం లేదంటే ఇప్పుడే వస్తూ నాగిరెడ్డి గారితో మాట్లాడితే నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే స్టేట్ ఎకానమీలో భాగస్వాములు అయ్యే వివిధ శాఖలకు అనుమతులు ఇచ్చేది వాళ్ళే, ప్రధానంగా కన్స్ట్రక్షన్ సైడ్, రియల్ ఎస్టేట్. ఈరోజు తెలంగాణ స్టేట్ ఇన్కంలో మెజారిటీ రోల్ ప్లే చేస్తున్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్, పర్టికులర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. సో ఎత్తైన భవనాలకు 50-60 ఫ్లోర్లకు అనుమతులు ఇచ్చే వాళ్ళకి సొంతంగా భవనం లేదంటే అది ప్రభుత్వానికి కూడా
అంత మంచిది కాదు. ఎస్, తప్పకుండా మీరు అందరు ముందుకు వచ్చి భవన నిర్మాణానికి సహకరించిండ్రు. నేను కూడా శాఖ అధికారులకు సూచన చేస్తున్నా. హైదరాబాద్ నగరం అనేది ఇండియాలో ఉండే 5 మెట్రోపాలిటన్ నగరాలలో ఒక ప్రముఖమైన నగరం. మనం ఈరోజు మిగతా మెట్రోపాలిటన్ నగరాలతో కాదు, ప్రపంచంతోనే పోటీ పడే స్థాయికి ఈరోజు హైదరాబాద్ నగరం రీచ్ అయింది. దానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, కార్పొరేట్ కంపెనీస్గా లేకపోతే నిర్మాణ రంగంలో మీరందరూ రాణించడం వల్లనే ఈ హైదరాబాద్కి గుర్తింపు వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ సెక్టర్లో వచ్చిన ఈ మొత్తం పెట్టుబడులు కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, హైదరాబాద్ నగరానికి కృష్ణా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఇక్కడికి వలస వస్తున్న వాళ్లకు తాగునీటి సమస్యలను తీర్చడమే కాకుండా ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీస్ కూడా ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని తీరుస్తూ ప్రధానంగా మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైల్ నిర్మాణం కానీ, ఎంఎంటీఎస్ నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికి ఉపయోగపడ్డాయి. వీటితో పాటు ఏ నగరంలో అయితే శాంతి భద్రతలు ఉంటాయో ఆ నగరానికే పెట్టుబడులు వస్తాయి. ఈ హైదరాబాద్ నగరంలో ఒకప్పటి వాతావరణం నుంచి బయటకు తీసుకొచ్చి మత కలహాల నుంచి శాంతి భద్రతల సమస్యను పరిష్కరించుకుంటూ ఆనాటి ప్రభుత్వాలు ఒక విధానాన్ని నెలకొల్పినాయి. కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మన నగరం పోటీ పడుతుంది. తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రశేఖరరావు గారు కావచ్చు, గత 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు. రాజకీయాలు ఎలా ఉన్నా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా, హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. గత 30 సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో, ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ ముగ్గురి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ వేసినప్పుడు అసలు రింగ్ రోడ్ అనే విధానము, ఫ్లైఓవర్లు కట్టినప్పుడు ఫ్లైఓవర్ల విధానం కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ముందుకు తీసుకొచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారు. కంప్లీట్ ఔటర్ రింగ్ రోడ్ లేకుంటే పార్షియల్లీ బైపాస్ రోడ్ లాంటిది ఎయిర్పోర్ట్కి ఈ ప్రాంతం నుంచి ఉండాలి, గచ్చిబౌలి ఈ ప్రాంతం నుంచి అని ఆలోచన చేస్తే తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంప్లీట్గా హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండాలి అని చెప్పి ఔటర్ రింగ్ రోడ్డును కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను అంతకుముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసాగించి అంతకంటే ఇంకా ఉన్నతంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు రావడానికి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మధ్యలో కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేమందరం నితిన్ గడ్కరీ గారితో చర్చించి మాట్లాడి ఇమ్మీడియట్గా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ సమస్యలన్నిటినీ దాదాపుగా పరిష్కరించినాం. 354 కిలోమీటర్స్లో దాదాపుగా 50% రోడ్డుకు సంబంధించిన నిధులు, ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయింది. మిగతా సగభాగం కూడా ఇన్ ప్రిన్సిపల్ దే హ్యావ్ అగ్రీడ్ టు శాంక్షన్ దట్ రిమైనింగ్ పార్ట్. సో భవిష్యత్తులో ఏవైతే రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో ఏమైనా అపోహలు ఉన్నా వాటన్నిటిని తొలగించండి. తొందరలోనే తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు కంప్లీట్ రింగ్ రోడ్ మొత్తము రైల్ వసతి కూడా కల్పించాలి రవాణా కోసం అని చెప్పి ఆలోచన చేస్తుంది. ఇదే కాకుండా
మనకు పోర్టులు లేవు కాబట్టి డ్రై పోర్ట్ విధానం కూడా తీసుకురావాలనేది మా విధానం. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరానికే మాస్టర్ ప్లాన్ తయారు చేస్తూ వచ్చిన గత ప్రభుత్వాలు. ఇప్పుడు మేము ఆలోచన చేస్తున్నాం, హైదరాబాద్ నగరానికే పరిమితం చేయదలుచుకోలేదు. తెలంగాణ మొత్తం ఒక నగరం లాంటిది, ఆల్మోస్ట్ మోర్ దాన్ 40% ఇస్ అర్బన్ ఏరియా. సో మన తెలంగాణ హైదరాబాద్కి ఎక్కడి నుంచి అయినా 2 గంటలలో 90% ఆఫ్ ద ఏరియాస్ మనం 2 గంటలలో రీచ్ అయిపోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి అయితే హార్డ్లీ 1.5 అవర్లో మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రీచ్ అవ్వచ్చు, అదర్ దాన్ ఖమ్మం అండ్ ఆదిలాబాద్. సో అందుకోసమనే వేగంగా అభివృద్ధి చెందాలి అని అంటే మొత్తం తెలంగాణకి మెగా మాస్టర్ ప్లాన్ ఉండాలనేది మా ప్రభుత్వ విధానము. 2050 మెగా మాస్టర్ ప్లాన్ తెలంగాణకు ఆలోచన చేస్తున్నాము. అప్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఇన్సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ అర్బన్ తెలంగాణ. ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉండే ఆ మధ్యలో ఉండే ప్రాంతం పెరి అర్బన్ తెలంగాణ. రీజనల్ రింగ్ రోడ్ టు తెలంగాణ బార్డర్స్ వరకు రూరల్ తెలంగాణ. ఈ సెక్టర్స్ని విడగొట్టి అర్బన్ తెలంగాణకి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, గవర్నమెంట్ ఏం చేయాలా, మీలాంటి వ్యాపారస్తులు ఏం చేయాలా అనేది ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ చేస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కొన్ని క్లస్టర్స్ చేసి ఆ క్లస్టర్స్ని అన్నిటిని కూడా సిటీల కింద డెవలప్ చేయాలని, కౌంటీస్ కింద. అంటే ఇప్పుడు మీకు చైనా పోయినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పెద్ద పెద్ద గాంజావు పోయినా ఇతర ప్రాంతాలు పోయినప్పుడు మీకు ఏం కావాలన్న ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుంది. అది ఫర్నిచర్ కావచ్చు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెటీరియల్ కావచ్చు, ఏది కావాలన్నా. సో చైనాలో వాళ్ళు చేయగలిగినప్పుడు తెలంగాణలో మనం ఎందుకు చేయలేము? చాలా ప్రాంతాలకు హైదరాబాదు నగరం అనువైన ప్రాంతము, ఏం కొనాలన్నా ఏం తీసుకెళ్లాలన్నా. అందుకోసమని రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో ఒక 10 to 15 శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేయాలి. పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని ప్రోత్సహించాలనేది మా ప్రభుత్వం యొక్క విధానము. అదేవిధంగా ఫార్మాసిటీ తరలిపోయిందనో, ఫార్మాసిటీ కట్టట్లేదనో కొంతమంది పని కట్టుకొని ఆలోచన చేస్తారు. నేను ఈరోజు మీతోని నేను చర్చించదలుచుకున్నా, చెప్పదలుచుకున్నా. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో బల్క్ డ్రగ్ ఫార్మా, అది రెడ్ జోన్. అంటే బల్క్ డ్రగ్స్ అక్కడ పెడితే గ్రౌండ్ వాటర్ ఎయిర్ పొల్యూషన్తోని నగరం యొక్క మనుగడనే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పక్కన, నెవార్క్ ఎయిర్పోర్ట్ పక్కన అట్లాంటి 1-2 కంపెనీలు ఉంటేనే వాళ్ళు అది అక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అమెరికా లాంటి నగరంలోనే. సో అందుకే అక్కడ ఉన్న 25,000 ఎకరాలను ఒక నూతన నగరంగా నిర్మించాలి. అందులో యూనివర్సిటీస్ని డిజైన్ చేయాలా, హెల్త్ సైడు హెల్త్ టూరిజంని డెవలప్ చేయాలా, అదేవిధంగా ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ రిలేటెడ్, అదేవిధంగా స్పోర్ట్స్ విలేజ్, అదేవిధంగా ఐటీ అండ్ ఫార్మా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని అన్నిటిని కూడా అక్కడ డిజైన్ చేయడం ద్వారా ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇప్పుడు మెట్రో రైల్ని ఏదైతే డిజైన్ చేసినామో గతంలో ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి మెట్రో డిజైన్ చేశారు. ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎవరైనా మెట్రోలో పోయే వాళ్ళు ఎంతమంది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు 5 నిమిషాలలో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం, ఆ తర్వాత 20 నిమిషాలలో ఎయిర్పోర్ట్కి చేరుకుంటాం. మెట్రో కంటే వేగంగా మనం కార్లలో వెళ్ళగలిగిన వాళ్ళం. మనం వారానికి 3 సార్లు ప్రయాణం చేస్తాం, కారు అక్కడనే వదిలేస్తాం, డ్రైవర్ కూడా మనతో రాడు. కానీ నిజంగా జనాలకు ఉపయోగపడేది మెట్రో. ఎక్కడైనా అంతర్జాతీయంగా ఈ మాస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలామంది ప్రయాణం చేయడానికి థిక్ హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న ఏరియాల నిర్మాణం జరిగేది. అందుకే మేము ప్రజా ప్రయోజనం కోసము ఈరోజు నాగోల్ వరకు మెట్రో ఉంది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట, చాంద్రాయణగుట్ట నుంచి P7 రోడ్ నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం ఫస్ట్ కనెక్షన్. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో కనెక్షన్ ఇచ్చినాం. అదేవిధంగా ఈరోజు మియాపూర్ వరకు మెట్రో ఉంటే అక్కడి నుంచి ఇప్పుడు BHL ఆ నుంచి రామచంద్రాపురం వరకు, చందానగర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రో ఎక్స్టెన్షన్ ఇస్తున్నాం. ఈరోజు రాయదుర్గంలో ఉన్న మెట్రోను ఈ గచ్చిబౌలి జంక్షన్ నుంచి అమెరికన్ కౌన్సిలేట్ వరకు ఈ ఎక్స్టెన్షన్ ప్రపోజల్ ఇచ్చినాం. అంటే ఈరోజు మేం చేస్తున్న ఆలోచన నిజంగా ప్రజలకు అత్యధికంగా ఉపయోగపడే విధంగా ఉండాలన్న ఆలోచన
మెట్రో ఉంటుంది, మెట్రో రద్దు కాలే. ఫార్మా ఉంటుంది, మీరు సిటీలు ప్లాన్ చేసారు, మేము ఫార్మా విలేజ్లు ప్లాన్ చేసినాం. 2000 నుంచి 3000 ఎకరాలలో ఒక 15 క్లస్టర్స్. మనకు హైదరాబాద్కి 14 రోడ్లు ఉన్నాయి. నేషనల్ హైవేస్ అనుకోండి, స్టేట్ హైవేస్ అనుకో, అంటే హైదరాబాద్ బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ విజయవాడ కావచ్చు, హైదరాబాద్ నాగార్జున సాగర్ కావచ్చు, హైదరాబాద్ ముంబై కావచ్చు, నాగ్పూర్ కావచ్చు, గుల్బర్గా కావచ్చు. ఇట్లా ఈ రోడ్లల్లో ఎయిర్పోర్ట్ నుంచి 1 అవర్ లోపల రీచ్ అయ్యే ఏరియాల ఫార్మా విలేజ్లు 2000 ఎకర్స్ నుంచి 3000 ఎకర్స్ ఏరియాస్ని అన్నిటిని కూడా డివైడ్ చేసి ఒక 10-15 ఫార్మా విలేజ్లు డిజైన్ చేసి ఒక 10 కంపెనీలను 15 కంపెనీలను ఒక్కొక్క ఏరియాలో పెడితే అక్కడ పొల్యూషన్ కానీ అక్కడ లివింగ్ స్టాండర్డ్స్లో ఉత్తగా ఇండస్ట్రీస్ పెట్టి వెళ్ళిపోకుండా అక్కడ ఉండేవాళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అక్కడనే ఉండాలి, అక్కడనే స్కూల్స్ ఉండాలి, అక్కడనే హాస్పిటల్స్ ఉండాలి, అక్కడనే షాపింగ్ మాల్స్ ఉండాలి, అక్కడనే వాళ్ళు జాబ్ చేసుకునే ప్రాంతము ఉండాలి. అట్లా ఇవ్వాలన్నది మా ఆలోచన. దాంతో ఏమవుతుంది అని అంటే లిమిటెడ్ ఇన్వెస్టర్స్ అక్కడ ఉంటే ప్రతిదీ వాళ్ళకి బాధ్యత అప్పచెప్పొచ్చు. రేపు మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా ఇవ్వచ్చు. ఒక ప్రాంతంలో 25,000 ఎకరాలలో ఒక పొల్యూటెడ్ ఇండస్ట్రీని తీసుకొచ్చి పెడితే అది నగరాన్ని మొత్తం కబలించేస్తుంది. చాలామందికి తెలిసిన ప్రాంతంలో ఒకవేళ అనుభవం ఉంటే సిరీస్ ఫ్యాక్టరీ అని ఉండేది. దాని సైజ్ ఎంత 30 ఎకరాలు. కానీ 30 ఊర్లను అతలాకుతలం చేసి ఆ ఫ్యాక్టరీ ఎత్తేసినాక 10 ఏళ్ళకు కూడా అక్కడ బోర్ వేస్తే ఆ నీళ్లతో వంట వండుకుంటే పసుపు బియ్యం మనము సారబెట్టుకుంటే పచ్చ బియ్యం వండుకున్నట్టు ఆ నీళ్ళతో వంట వండితే అట్లుండేది. సో కాబట్టి అపోహలకు లోను కాకండి. మా ప్రభుత్వానికి స్పష్టత ఉంది, స్పష్టమైన విధానాలు. మాకు అర్థం కాకపోతే మీలాంటి అర్థమైన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడతాము. మేమే మేధావులమని ఇంట్లో కూర్చొని మేము అనుకోము. నేను రాజకీయంగానే నాకు అవగాహన ఉంది, రాజకీయంగా నాకు అవగాహన ఉంది, అది నా వృత్తి. కన్స్ట్రక్షన్ మీ వృత్తి, మీకు అవగాహన ఉంది. కన్స్ట్రక్షన్స్లో ఏమన్నా చేయాలి అని అంటే నేను మిమ్మల్ని అడిగితే ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్రానికి అని. పరిపాలన చేయాలి అంటే అధికారులను అడుగుతాం. ఇంకేదైనా నిర్ణయాలు తీసుకోదలుచుకుంటే మహేందర్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులను పరిపాలన అనుభవం ఉండి 40 సంవత్సరాలు హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో ప్రతి ప్రాంతం పట్ల అవగాహన ఉంది. ఏ ప్రాంతంలో ఏది పెడితే ఏ ప్రజలకు ప్రయోజనం ఉంటుందో వారి లాంటి అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకుంటాం. మా అంతలో మేమే కూర్చొని అపర మేధావులమని ఆలోచన చేసుకొని అవి రుద్దితే మేడిగడ్డలాగా అయింది. కాబట్టి అట్లాంటి పని చేయదలుచుకోలేదు మా ప్రభుత్వము. 2 రోజులు ఆలస్యమైన అనుభవజ్ఞులతో మాట్లాడతాము, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాము. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాము, మాకు భేషజాలు లేవు. ఎవరిదైనా సలహా వింటే మనం చిన్నోళ్ళం అవుతామని అనుకోము. ఎవరైనా సలహా ఇస్తే, అనుభవజ్ఞుడు సలహా ఇస్తే అది ఉపయోగపడితే, అది రాష్ట్రానికి ఉపయోగపడితే అది మాకు ప్రయోజనం, రాష్ట్రానికి ప్రయోజనం. రాజకీయంగా మాకు ప్రయోజనం, ఆర్థికంగా రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో గతంలో సృష్టించిన సమస్యల్ని పరిష్కరించుకుంటూ భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుంటూ ఆ ప్రణాళికలో భాగంగా స్టేక్ హోల్డర్స్ అందరితోని మాట్లాడే విధానాన్ని మా ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు అనిపించవచ్చు కొంత గందరగోళం, కొంత ఆలస్యం అవుతుందనో. ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఎంఏయుడి ఆయన దగ్గర ఉంది, ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఉంది, మా అనుమతులు ఏమి వస్తలేవు, ఎక్కడొక్కడ ఆగిపోయినట్టున్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేసినాం, ఇంట్రెస్ట్లు వచ్చి నెత్తి మీద పడుతున్నాయి. ఇట్లా మీ ఆలోచన మీదే, నేనేం మీ ఆలోచనని తప్పుపట్టట్లేదు. మీ ఆందోళన కూడా నేను అర్థం చేసుకోగలను. కానీ పరిపాలన ఏందో అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి. నేను కూడా అట్లనే సంతకాలు పెట్టేదాన్ని పెడతాంటే బాలకృష్ణతో పాటు మనం కూడా ఉంటాం. అందుకోసమని నేను ఏం చేస్తున్నానో నాకు అవగాహన ఉండాలని నేను ఎక్కువ నమ్ముతా. చేసేసిన తర్వాత ఇదేందని నేను ఆలోచన చేయను. చేయకంటే ముందు 100 సార్లు ఆలోచన చేస్తా. ఆలోచన చేసినాక నిర్ణయం తీసుకున్నాక ఇంకెవరేం చెప్పినా కూడా నా నిర్ణయం ప్రకారం ముందుకెళ్తా. నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఆలోచన చేస్తే అది నా విధానానికి విరుద్ధము. అందుకే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతో పోటీ పడే నగరంగా తీర్చిదిద్దుదాము. మీకు ఏమున్నా ఏదైనా నా దగ్గరికి రావచ్చు, చెప్పొచ్చు. పర్సనల్ ఎజెండా లేకుండా స్టేట్ ఇంట్రెస్ట్లో వస్తే 100% అక్రాస్ ద టేబుల్ ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తా. పర్సనల్గా కూడా ఏదైనా ఉంటే అది చట్టపరిధికి లోబడి ఉంటే పర్సనల్గా కూడా ఎవరికైనా పలకడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చట్టాన్ని ఉల్లంఘించి పర్సనల్గా ఎవరికైనా ఉపయోగపడాలంటే అది నా దగ్గర కుదరదు. ఇప్పటికే
మీకు అవగాహన వచ్చి ఉండొచ్చు. నేను నియమిస్తున్న అధికారులను కానీ నేను తీసుకుంటున్న నిర్ణయాలను కానీ ఇంతవరకు నేను అధికారులు ఎవరికైతే అవకాశం వచ్చిందో ఎవ్వరూ నన్ను కలవలేదు, నన్ను అడగలేదు.